వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి దాడికి తెగబడిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు తుళ్లూరు పోలీసులు. రోజు సంవత్సరికం అక్కడ మా బాబాయ్ కొడుకులతో ఈ రోజు సాయంకాలం ఏదో చిన్న ప్రేయర్ లాగా పెట్టుకొని భోజనాలు పెట్టుకుందాం. క్రిస్టియన్సా? యా ఫాదర్. ఏ చర్చ్? అన్న సందర్భంగా అన్న అక్కడికి వెళ్ళారు. అక్కడ మాకు పొలాలు కూడా ఉన్నాయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడండి, స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అన్న అక్కడ ఉన్నారు. పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అంత టైం లేదు నాకు. ఈ రోజుకి ఆ రోజు మనకు ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఒక గజ దొంగను పట్టుకున్నట్టు లేదంటే ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ వాళ్ళు చేసినట్లుగా చేశారండి. టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక ఊరులుతున్నమైందే. టీడీపీ నేత రాజుపై నందిగం సురేష్ తో పాటు ఆయన అనుచరులు కొందరు దాడి చేశారు. టీడీపీ నేత రాజు భార్య ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నందిగం సురేష్ మరియు అనుచరుల దాడిలో గాయపడిన ఇసుకపల్లి రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఉద్దండరాయునిపాలెంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సహించలేకపోతున్న నందిగం సురేష్, అతని అనుచరులు తన భర్తపై దాడి చేశారని రాజు భార్య ఆరోపిస్తోంది. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. నందిగం సురేష్ మంచితనం, కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది రాజు భార్య లక్ష్మి. నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్నారు. వ్యాన్ లో నుంచి దించి గేట్లు చాలా ఫాస్ట్ గా, మీరు చూడండి ఒకసారి తుళ్లూరు పోలీస్ స్టేషన్ గేట్లు చాలా బలంగా ఉంటాయి. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? వదినమ్మ ఫాస్ట్ గా వెళ్ళి దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే అన్నం లోపలికి తీసుకెళ్లారు. పోలీసులు మాత్రం వదినమ్మని ఎంటర్ అవని లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. I respect the person has best rights. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. అంటే లంగమ్మ ఆడికి అలాగే అవ్వలేరా. చూసావరా దీని తలపొగరు? ఎందుకు? నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఇదేంటంటే అరే నీ అబ్బా ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? ఎన్ని 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 దారుణాలు సార్. 5-10 మంది ఉన్నారు. మిగిలిన ఏం చేశారు మీరు? ఆ పొలుగులతో తాళాలు పగలగొట్టి అన్నని డ్రెస్ మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అన్నకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకు ముందు కూటమి ప్రభుత్వం పరిపాలన పుణ్యమాని 150 రోజులు అన్న జైల్లో నుంచి బయటకు వచ్చారు. దేవుడు చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. అయితే అన్నని దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన